క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ మా ప్రేమ వందనములు శుభములు తెలియజేస్తున్నాము. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచచ్చు, బాగుండాలని కోరుకొనుచు మీ అందరి నిమిత్తమై ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు, మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేయుచున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. ప్రియులారా, మీ ఇంటి వద్ద ఉన్నటువంటి మరి 4 లేదా 5 మంది కూడా కలిసి మీ పనులన్నీ ముగిశాక ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు లేదా 12 వరకు, మధ్యాహ్నం 12 గంటల వరకు కూర్చొని అనేక అంశాలు, ప్రార్థనా అంశాలు రాసుకొని ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తారని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, మరి ఈ దిన మన్నాలో భాగంగా యెషయా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం ప్రకారము, యెహోవా మనకు న్యాయాధిపతి. ప్రియులారా, యెహోవా మన శాసనకర్త అయి ఉన్నారు, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. క్రీస్తునందున ప్రియులారా, సోదర సోదరీమణులారా, యెహోవాయే ఉన్నతమైన వారు, ప్రభావం గలవారై మన పక్షమును వహించువారై ఉన్నారు. ప్రియులారా, ఆయన సెలవు లేకుండా ఏదీ జరగదు. విశాల నదులు, కాలువలు గల స్థలములు ఆయన ద్వారానే కలిగినవి కదా ప్రియులారా. ఆయన సెలవు లేకయే తెడ్ల ఓడ ఏది కూడా నడవదు కదా, గొప్ప ఓడ అక్కడకు రాదు కదా ప్రియులారా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించువాడు. ప్రియులారా, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తివంతుడై ఉన్నాడని మనం గ్రహించాలి. ప్రియులారా, పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 18వ వచనం ప్రకారము, మా కేడెము యెహోవా వశము, మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం ప్రకారము, సొదొమ న్యాయాధిపతులారా యెహోవా ఆలకించుడి, గొమొర్రా జనులారా యెహోవా మాటను ఆలకించుడి. గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం ప్రకారము, ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయం తీర్చును. ప్రియులారా, అనేక జనములకు తీర్పు తీర్చిడి వారై ఉన్నారు ఆయన. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు అని లేఖనములు సెలవిస్తున్నాయి. జనము మీదికి జనము ఖడ్గమెత్తక ఉండును, యుద్ధము చేయ నేర్పుకొనుట ఇక మాని వేయును. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం ప్రకారము, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయుడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. ప్రియులారా, భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం ప్రకారము, కృప వలన సింహాసనము స్థాపించబడును, సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చు ఒకడు కలడు. దావీదు గుడారంలో అతడు ఆసీనుడై న్యాయం విచారించుచు న్యాయం జరిగించుటకై తీవ్రించును. ఆదికాండం 18వ అధ్యాయము 25వ వచనం ప్రకారము, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక అని వ్రాయబడి ఉన్నది. నీతిమంతుని దుష్టునితో సమానంగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము తీర్చడా ప్రియులరా. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం ప్రకారము, దేవుడే న్యాయకర్త అయి ఉన్నాడు, ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది. కీర్తనలు 147, 19, 20 వచనాల ప్రకారము, ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేశారు, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేశారు. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు ప్రియులరా. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. కీర్తనలు 44వ అధ్యాయం 4వ వచనం ప్రకారము, దేవా నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలగన ఆజ్ఞాపింపుము. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు,
దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే ప్రియులరా. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, ఇదిగో నా రక్షణకు నీ రక్షణకు కారణభూతుడగు దేవుడు, మనము భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాం ప్రియులరా. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయనే నాకు రక్షణాధారమాయను. క్రీస్తునందు నా ప్రియులరా, యెహోవాయే దేవుడుగా గల జనులు ధన్యులని, మరి ఆయనందే మనకు కావలసిన బలమున్నదని, ఆయనే మన యొక్క కీర్తనకు ఆస్పదుడైనటువంటి దేవుడని, ఆయనే మనకు రక్షణాధారమని, రక్షణ దుర్గమని మనము తెలుసుకొనుచున్నాం ప్రియులరా. కాబట్టి ఆయనే మనకు న్యాయము తీర్చే న్యాయకర్త అయినటువంటి దేవుడే ఉన్నాడు. కంటి చూపును బట్టి ఆయన తీర్పు తీర్చే దేవుడు ప్రియులరా. మరి కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చడు, కానీ దానిని వినుదానిని బట్టి మరి విమర్శ చేయడు, కానీ నీతిని బట్టి మాత్రమే బీదలకు తీర్పు తీర్చే దేవుడే ఉన్నారు. యథార్థముగా విమర్శ చేసే దేవుడై ఉన్నారు ప్రియులరా మన దేవుడు. కాబట్టి క్రీస్తునందున ప్రియులరా, మరి దేవుని నామమునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఆయన మీదనే ఆధారపడుతూ ప్రతి పరిస్థితులలో మనము తొనకక బెనకక బెదిరిపోక ప్రతి పరిస్థితులలో ఆయనకు అప్పగించుకుంటూ మన చింత యావత్తు ఆయన మీద వేస్తూ ముందుకు సాగుచు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ స్వచ్ఛబుద్ధి గల వారమై ఆయన కొరకు కనిపెట్టుచు ఆయన రాజ్యాన్ని కట్టుతూ ముందుకు సాగాలని మనమందరం కూడా ఈ సమయంలో హెచ్చరికను పొందుతున్నాం ప్రియులరా. ఆ ప్రకారంగా చేయటానికి దేవుడు తన విశేషమైన కనికరమును మన పట్ల చూపించి ఆయన మనలను నడిపించును గాక. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం ప్రియులరా. దయచేసి ప్రార్థనలో అందరూ ఏకీభవించగలరు. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవా, స్తుతికి పాత్రుడా, స్తోత్రాలుడా, మీ నామాన్ని కనపరుస్తున్నాం, కొనియాడుతున్నాం. నైనా మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, జాలిగల దేవుడవు, కరుణావాత్సల్యత గల దేవుడవు, కృపా సమృద్ధి గల దేవుడవు, మాకు బలం ఇచ్చు దేవుడవు, తైనా కీర్తనకు ఆస్పదుడైనటువంటి దేవుడు, రక్షణాధారం నీవే ప్రభా, రక్షణ దుర్గం నీవే ప్రభా. తండ్రి నైనా మరి నోటి మాటను బట్టి, చూపును బట్టి నేను తీర్పు తీర్చక తండ్రి, నేను నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చే దేవుడు ఉన్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రేమగల తండ్రి, నీ న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియపరిచినటువంటి దేవుడవు, నేను మరి వాక్యమును యాకోబునకు తెలియపరిచినటువంటి దేవుడవు ప్రభా. స్తోత్రం, వందనాలు ప్రభా. నేను నీ యొక్క మాటను ఆలకించుమని చెప్పేసి సొదొమ గొమొర్రా న్యాయాధిపతులతో నైనా నీవు మాట్లాడినటువంటి దేవుడవు, ప్రవక్త ద్వారా పలికించిన దేవుడవు. స్తోత్రం ప్రభా, వందనాలు ప్రభా. నేను మరి తండ్రి, మీ మాటలు వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. కనుక నేను మరి మిమ్మల్ని గురించినటువంటి మాటలు వినువారిని లేపండి తండ్రి, సహాయం దయచేయండి, కృపతో నింపండి. నేను ఒక్కొక్క బిడ్డతో మీరు మాట్లాడండి, వినగల చెవి, గ్రహించి మనసు లోబడే శుభం మాకు దయచేదురని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రతి విధమైనటువంటి సహాయం అనుగ్రహించండి. ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ప్రతి ఒక్క గృహంలో జరుగునుగాక. యేసునామములో ప్రతి విధమైనటువంటి అపవాదకార శక్తుల ప్రభావాలన్నీ కూడా కాల్చివేయబడునుగాక. ప్రతి విధమైన వ్యతిరేకత అంతా కూడా, శోధన, బాధ, కష్టము, నష్టము, దుఃఖం, కన్నీరు, సమస్యలు, ఇరుకు, ఇబ్బందులు అయినా మరి అన్నీ కూడా కొట్టివేయబడును గాక. గలిబిలి కొట్లాటలన్నీ కొట్టివేయబడును గాక. వ్యతిరేక పరిస్థితులన్నీ కూడా తొలగిపోను గాక. మూయబడిన ద్వారాలు తెరవబడును గాక. నైనా మరి అనేకుల జాబ్ ద్వారాలు తెరవబడును గాక. అనేకులు తండ్రి నైనా అంధకార స్థలాల్లో దాచిపెట్టబడిన ధనాన్ని నైనా పొందుకుందురు గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. నైనా మరి వెండి బంగారాలు మా వద్ద లేవు, కానీ మాకున్నవే నీకు ఇస్తున్నామని అన్నాడు తండ్రి. నేను నజరేయుడైన యేసు నామములో లేచి నడవమని తెలియపరిచినప్పుడు ఆయన యొక్క భిక్షకుడు నేను లేచి నడిచినట్లుగా చూస్తుంటున్నాం. ప్రేమగల తండ్రి,
కృపతో నింపి నడిపించండి. ప్రతి బిడ్డను నడిపించి, నడవలేని స్థితిలో ఉండేవారు నడిపించండి. గుడ్డి వారికి చూపు దయచేయండి. వినికిడి లోపం గల వారికి వినికిడిలో నైనా లోపము తీర్చి నేను వినున్నట్లుగా మీరు కార్యాలు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రతి విధమైనటువంటి కీడు నుంచి తొలగించండి, అపాయం నుంచి తొలగించండి, ఆశ్చర్యకార్యం జరిగించండి, అద్భుత కార్యాలు జరిగించండి, స్వస్థత కార్యాలు జరిగించండి, మహత్కార్యాలు జరిగించండి. మీరే ఆధారం తండ్రి, మీరే రక్షణకర్త తండ్రి. నరకానికి పోయేవారిని నైనా మరి తండ్రి అగ్నిలో నుండి లాగినట్లు లాగమని చెప్పినావు ప్రభా. నైనా నీకు ఇష్టలైనటువంటి వారిని నైనా మా వద్దకు తీసుకురండి తండ్రి. సహాయం దయచేయండి. మీ కృపతో నింపి నడిపించి మీ నామాన్ని కనపరుచుకుందరని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రతి విధమైనటువంటి సహాయం అనుగ్రహించండి, కార్యం జరిగించండి. మీ యందునైనా ఆనందించే భాగ్యం దయచేయండి, సంతోషపరిచే భాగ్యం దయచేయండి, సమాధాన హృదయం దయచేయండి, నెమ్మది గల మనసు దయచేయండి, సమ్మతి గల హృదయం దయచేయండి. కీడు, బాధ, అపాయము నైనా మరి అటువంటి పరిస్థితులలోనైనా సమాధానం కలిగి జీవించినట్లుగా మీరు కృప చూపుతున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మీరే ఆధారం తండ్రి, మీరే రక్షణకర్త, మీ మీదనే ఆధారపడుతున్నాం. మీరే నేడు మరి నేను మీకు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడని ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడిన దేవుడవు ప్రభా. స్తోత్రం నాయన. ఊరక నిలుచుండి చూచుటకు కావలసిన కృప దయచేయండి. మా మననేత్రాలు వెలిగింపచేయండి నైనా. ప్రతి విధమైనటువంటి తుఫాను గాలిని అణిచివేసి మీ కార్యం జరిగించి నైనా మరి మీ యొక్క సన్నిధిని మేము అనుభవించినట్లుగా మీ కార్యాలు జరిగి పరిశుద్ధాత్మ శక్తితోనే నీ యొక్క వాక్యం వింటున్న వారిని నింపండి నాయన. వారి గిన్నె నిండి పొర్లే అనుభవంలోకి నడిపించండి. ప్రేమగల తండ్రి, స్తోత్రాలు, వందనాలు. ప్రతి విధమైనటువంటి అపాయం నుంచి విడిపించండి. ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యులందరికీ జయం కలుగును గాక, విజయం కలుగును గాక, జయ క్రైస్తవ జీవితము జీవించుదురుగాక. అయినా వారు గొప్పవారు అవుదురుగాక, మీ చిత్తం చేసేవారుగా మార్చబడుదురుగాక, మీ రాజ్యాన్ని కట్టే వ్యక్తులుగా మార్చబడుదురుగాక, మీ యందు ఆనందించే వ్యక్తులుగా మార్చబడుదురుగాక, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులుగా మార్చబడుదురుగాక, మీ సొత్తైన ప్రజలుగా మార్చబడుదురుగాక, రాజులైన యాజక సమూహంగా మార్చబడుదురుగాక, మీ పిల్లలుగా మార్చబడుదురుగాక, మీ యందు ఆనందించేవారుగా మార్చబడుదురుగాక. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. కనికరంతో నింపి కార్యం జరిగించి మీ కృప క్షేమములు ప్రతి ఒక్క బిడ్డ పట్ల అయినా వెంట ఉంచి నడిపించుదురని ప్రార్థన చేస్తుంటాం. వారి గిన్నె నిండి పొరలే అనుభవంలోకి నడిపించండి. దావీదులే గంతులు వేసినైనా మిమ్మల్ని స్తుతించి కొనేడే భాగ్యం దయచేదురని ప్రార్థన చేస్తూ వారి యొక్క గృహాల్లోనికినైనా మరి మీరు మిమ్మల్ని ఆహ్వానించుకొని, వారి హృదయాల్లోకి మిమ్మల్ని ఆహ్వానించుకొని నైనా వారు తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ క్షమించి తండ్రి మీ శిలువ రక్తంలో కడిగి శుద్ధీకరించండి, మీ బిడ్డలుగా మార్చండి. మహిమ పొందుదురని ప్రార్థనలకు ఇచ్చి జవాబిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ఈ కొద్దిపాటి స్థుతి స్తోత్రాలుగా ఇకనందుకు వందనాలు చేస్తూ ప్రతి ఒక్క బిడ్డను మీ యొక్క అభిషేకంతో నింపబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమున వేడుకొని ప్రార్థన చేసుకుంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమే జయం. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ.